సత్య సాక్షి అను మా టీవీ కార్యక్రమమునకు ప్రేమపూర్వక ఆహ్వానము. సత్య సాక్షి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13-14 వచనాలు చదువుతాను. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీయు ప్రేమతో చేయుడి. తిమోతి అనే ఒక యవనస్తుని గురించి ధ్యానం చేశాం. భక్తి జీవితం అంతా అనుకరణ అంటే చూచి నేర్చుకోవడం. పౌలుకు తిమోతి వలె చాలా మంది యవనస్తులు శిష్యులుగా ఉన్నారు. పౌలు చనిపోక ముందే తిమోతిలను సిద్ధపరిచాడు. ఎప్పుడు ఒక క్వశ్చన్ ఉండాలి మన హృదయంలో, నన్ను ప్రభు ఈరోజు పిలిస్తే నా కుటుంబంలో భక్తి కొనసాగించే వాళ్ళు ఎవరైనా నేను సిద్ధపరిచానా అని అనుకోవాలి. మనతో మన కుటుంబంలో భక్తి అంతం అవ్వకూడదు. మన కుటుంబీకులను లేక మన మిత్రులను ఎవరొకరికి మనలో ఉన్న ఈ విత్తనాన్ని వాళ్ళ హృదయంలో నాటాలి. సో పౌలు ఎంతకాలం బ్రతుకుతాడో తెలియదు గనుక తాను చాలామంది యువకులను సిద్ధం చేశాడు. అది మంచి లక్షణం. కొందరు పాస్టర్సు నియంతలా ప్రవర్తిస్తూ వేరే ఎవరికి అవకాశాలు ఇవ్వకుండా వారే మోనార్క్లా ఉంటూ ఎవరిని సిద్ధపరచరు. అలాంటి వాళ్ళు సడన్గా ప్రభు పిలిపొచ్చి పైకి వెళ్ళిపోయినప్పుడు అంతా గందరగోళం నెలకొని ఉంటుంది. అలా కాకుండా మనం అనేక మంది తిమోతిల్ని మనం సిద్ధపరచాలి. మనమే తిమోతిగా ఉండాలి. తప్పక ఒక నాయకుడు ఉండాలి. ఆ నాయకుడు చెప్పినట్లు చేయాలి. వాహనాన్ని ఒక్కరే నడిపిస్తారు. మిగతా వాళ్ళందరూ చేతులు బయట పెట్టకుండా గోల చేయకుండా సహకరిస్తారు. సంఘములో ఉండే పెద్దలు సేవకునికి సహకారులుగా ఉండాలి కానీ తగువులు గొడవలు తెచ్చేవారుగా ఉండకూడదు. కానీ నేటి పరిస్థితులు అలా అయిపోయినాయి. సేవకుడే నాయకుడు, దేవుని ఆత్మ చేత నడిపించబడేవాడు. సంఘములో ఉన్న పెద్దలు, యవనస్తులు వీళ్ళందరూ ఆ నాయకునికి సపోర్ట్ చేయాలి. చెడ్డ నాయకునికి కాదు, యోగ్యుడైన సేవకునికి. అలా నిలబడి దేవుని పనిని మనం కొనసాగించాలి. పౌలు చెప్పాడు, తిమోతి నీవు కొరింథీ సంఘానికి వెళ్ళు అనగానే తిమోతి సరే అన్నాడు. ఓ కొరింథీలో ఉన్న విశ్వాసులారా, తిమోతిని పంపుతున్నాను, మీరు ఆయన మాట వినండి అన్నాడు. సరేనండి అన్నారు. విధేయత అంటే అర్థం ఏంటంటే మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా లోబడడం. సాధారణంగా లోబడుట అనేది ఇష్టము లేని, ఇష్టము కాని పని. మేమెందుకు చేస్తాం? మేమేమైనా మీ కింద పనివారమా నువ్వు చెప్పినట్టు వినడానికి? సాతాను హృదయములో ఉండి లోబడకుండా చేస్తాడు. భక్తి అనగానే మేకలాంటి మనము గొర్రె పిల్లవలే మారిపోవడమే. ఓ ఎస్, అలాగే అదే దేవుని చిత్తమైతే నేను అనుసరిస్తాను. ఒక ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేశాను. భర్త ఖాళీగా ఉంటాడు, భార్య టీచరు, ఆమెకు 50,000 జీతం వస్తుంది. ఆమెకు జీతం వస్తుంది కదా అని భర్త ఏ పని చేయడం లేదు. ఆమె అంటుంది, ఉదయాన్నే వంట చేసి నా క్యారేజ్ తీసుకురా స్కూల్కి అంటుంది. నేనెందుకు చేస్తానంటే, మరి నీకు పని లేదు కాబట్టి ఈ పని అన్నా చేయాలి. అతను చాలా బాధపడ్డాడు. ఆమె సంపాదిస్తుందని నన్ను చాలా చులకనగా చూస్తుందండి. తప్పు కదండి పాస్టర్ గారు, నేనేదో కొంచెం సంపాదిస్తున్నాను ఆ పని చేసి, కానీ ఆమె వల్లే నేను నెలకు 50,000 సంపాదించలేకపోవచ్చు. అప్పుడు చెప్పాను ఆమెతో, పరిస్థితులు ఎలా ఉన్నా బైబిల్ చెప్పింది భర్తకు లోబడమని, గనుక నీవు లోబడంతే. నీ ఇష్టం, మీ అమ్మ నాన్నలు చెప్పినట్లు చేయకూడదు.
దేవుని పేరు పెట్టుకున్నారు గనుక, దేవుని బిడ్డలు అయ్యారు గనుక, మీకు తోచినట్లు చేయక దేవుని వాక్యం సెలవిచ్చినట్లు నువ్వు చేయాలి. నీ ఇష్టం కాదు ఇక్కడ, దేవుని ఇష్టం. ఆయన వాక్యం చెప్పినట్లు చేయాలి. ఆమె దీన మనసు గల వ్యక్తి అయితే, సరే నాకు తోచినట్లు చేయను, దేవుడు చెప్పినట్లు చేస్తాను. స్త్రీకి తల పురుషుడు కనుక నేను ఏం చేయమంటారు అని ఆయన అడుగుతాను అనమ్మా అని అన్నాను. సో దీన మనసు కలిగిన వాళ్ళు వాళ్ళకు తోచినట్టు చేయకుండా దేవుడు చెప్పినట్లు చేయాలి. నేనైనా అంతే, మీరైనా అంతే. మనకు ఇది మాన్యువల్ బుక్గా ఇవ్వబడింది. సంఘాన్ని ఎలా నడిపించాలి, సంఘములో స్త్రీలు ఎలా ఉండాలి, యవనస్తులు ఎలా ఉండాలి, వృద్ధులు ఎలా ఉండాలి, సంఘములో ఉన్న పెద్దలు ఎలా ఉండాలి, సేవకునికి ఎలా లోబడాలి, ఇవన్నీ దేవుడు మన కొరకు గ్రంథములో రాయించాడు. సో మనము క్రైస్తవ రాజ్యాంగముగా పిలువబడే బైబిల్ని అనుసరించి మనం జీవించాలి. మన ఇష్ట ప్రకారం చేయకూడదు. నువ్వేంటి, నేనేంటి, వేరే సంఘ విశ్వాసులేంటి, అమెరికాలో ఉన్న క్రైస్తవులేంటి, బైబిల్ చెప్పినట్లు మనం జీవించడమే. మనకు తోచినట్లు మనం ఎప్పుడూ చేయకూడదు. సో పౌలు చెప్పాడు, వారు అంగీకరించారు. తిమోతి గురించి పౌలు మంచి సాక్ష్యం ఇస్తున్నాడు. అతడు నా వలే ప్రభు పని చేయుచున్నాడు గనుక ఆయనను యాక్సెప్ట్ చేయండి. అతనిని తృణీకరించొద్దు, రెఫ్యూజ్ చేయొద్దు. అతనిని నా యొద్దకు సమాధానముతో పంపండి, గొడవలు పెట్టుకోవద్దు అని చెప్తున్నాడు. సో చిన్న వయసు అబ్బాయి నేను ఎలా లోబడమంటారు? దైవజనులు చెప్పారు లోబడతామంతే. అలా ఎప్పుడైతే దేవుని సేవకులకు విధేయత చూపుతామో, కనిపించని దేవునికి కూడా మనం విధేయత చూపుతాం. అయోగ్యులైన సేవకులకు విధేయత చూపమని చెప్పడం లేదు. భర్త చెప్పినట్టు వినమన్నారు కదా, నా భర్త పీటల మీద కూర్చొని వ్రతం చేయమన్నాడు, బొమ్మలు పూజించమన్నాడు కనుక నేను లోబడతాను అనేది అవివేకం. భక్తిహీనుడైన భర్తకు లోబడమని కాదు. మా ఏరియాలో ఒక కుటుంబం ఉన్నారు. ఆమె మారు మనస్సు పొందకముందు లోకానుసారంగా జీవించేది. ఇప్పుడు ఆ భర్త అన్నాడు, రైతు వచ్చాడు, పొలములో పని చేయాలట, అతని బైక్ మీద వెళ్ళు అన్నాడు. పరాయి వాని బైక్ మీద పరాయి స్త్రీ కూర్చోకూడదు, శరీరాలు తాకకూడదు, షేక్ హ్యాండ్లు హగ్గులు ఇవ్వకూడదు. ఆమె అన్నది నేను పోనయ్యా అంది. నేను భర్తను చెప్తున్నాను వెళ్ళంతే అంటే, నువ్వు దింపు నన్ను బైక్ మీద, వేరే వాడి బండి ఎక్కను, నేను అవసరమైతే నడిచన్నా వెళ్తాను కానీ నేను అలా ఎక్కను అని అన్నదాన్ని. అదొక పోరాటం నాతో చెప్పారు వాళ్ళు. ఏం చేయమంటారు చెప్పండి పాస్టర్ గారు? నేను ఆమె చెప్పింది కరెక్ట్. తన సాక్ష్యాన్ని తాను కాపాడుకోవాలి. మనుషుల శరీరాలు తాకినప్పుడు పాపపు ఆలోచనలు వస్తాయి. పాపం ఇప్పుడు సడన్గా ప్రారంభం అవ్వదు, మెల్లగా ప్రారంభమై ఊబిలోకి లాక్కెళ్ళిపోతుంది. సో నేను ఎక్కను ఇతరుల బండి అని అనుకున్నది ఆమె, ఎక్కలేదు. ఇది ఒక ఉదాహరణ చెప్తున్నాను. సో బైబిల్లో దేవుడు రాయించిన ఈ మాటలు మనకెంతో మేలు చేస్తాయి. మనం ప్రత్యేకంగా ఉండాలి కానీ వారితో కలిసిపోకూడదు. ప్రభు పని చేయాలి. ఏం పని? ఆల్ ఆఫ్ అస్, మనలో ఉన్న అందరం దేవుని పని చేయాలి. దేవుడు అడుగుతాడు, నీ ఆత్మను రక్షించాను, నీవేం చేసావని. సో నీకేదైనా రికార్డు ఉందా? ప్రభు పని చేశాను అని మీరేమన్నా చెప్పగలరా? సో తిమోతి వెళ్ళాడు, ఆ విశ్వాసులు అతన్ని ఆదరించారు. 12వ వచనములో అపోల్లో గురించి రాస్తున్నాడు. అపోల్లో చాలా గొప్పవాడు, ధనికుడు కూడా, చాలా తత్వజ్ఞానాన్ని ఎరిగినవాడు, చాలా రోషము కలిగినవాడు. సో దేవుని పనిలో లూకా లాంటి వైద్యుడు కావాలి, తిమోతి లాంటి యవనస్తుడు కావాలి, అపోల్లో వంటి ధనికుడు జ్ఞానవంతుడు కూడా కావాలి. సో మనందరం ఒకలా లేము. కొందరికి వాక్చాతుర్యం ఉంటుంది, దాన్ని దేవుని పనిలో ఉపయోగించాలి. కొందరికి మంచి కంఠం ఉంటుంది, వాళ్ళు దేవుని కోసం వాడబడాలి.
కొందరి దగ్గర డబ్బు ఉంటుంది, వాళ్ళు ఏం చేయలేరు. ఆ డబ్బు దేవుని కార్యాల కోసం ఖర్చు పెట్టాలి. మరి కొందరికి జ్ఞానం ఉంటుంది. ఎలాంటి జ్ఞానం అంటే అవతల వ్యక్తిని ఒప్పింప చేయగల జ్ఞానం. మనం చెప్తే ఎవరు నమ్మరు, కానీ వాళ్ళు భలే చమత్కారంగా మాట్లాడి ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళని ఓకే చేయిస్తారు. ఇంతకుముందు అతను భ్రమపరిచే ఆత్మ కలిగిన వాడు, ఇప్పుడు ప్రభువుని నమ్ముకోమని ఇతరులను ఒప్పిస్తున్నాడు. సో ఈచ్ వన్ ఆఫ్ అస్ ఆర్ టాలెంటెడ్ ఇన్ పర్టిక్యులర్ ఏరియా. నేను ఏ విషయంలో టాలెంట్ దేవుడు నాకు ఇచ్చాడు, నేను ఆయన కోసం వాడబడతాను అనుకోవాలి. ఏదైనా ఇన్స్ట్రుమెంట్ వాడబడుతుంటేనే దానికి విలువ. అది ఉపయోగించకుండా పక్కన పడేస్తే అది కొంతకాలానికి తినేస్తుంది, తుప్పు పట్టేస్తుంది, నల్లగా అయిపోతుంది, వినియోగానికి ఉపయోగం లేకుండా అయిపోతుంది. సో నేను దేవుని కోసం ఎలా వాడబడతాను, నాకు ఏ గిఫ్ట్స్ ఉన్నాయి, నా పరిధిలో నేను ఏం చేయగలను అని ఎప్పుడు తప్పించాలి. దేవుని కోసం నేను ఏమైనా చేయగలనా, నా నోటిని, నా జ్ఞానాన్ని, నా డబ్బును, నా బలాన్ని దేవుని కోసం ఎలా ఉపయోగించగలనా అని ఎప్పుడు అనుకుంటే దేవుడు మన మనస్సు ఎరిగి మనకు కావలసిన మేలు మనకు చేస్తాడు. 13-14 వచనాల్లో పౌలు కంక్లూడింగ్ వర్డ్స్ చెప్తున్నాడు. అంటే ఈ పత్రిక అయిపోతుంది కదా, ఇంకా కొన్ని వాక్య భాగాలు ఉన్నాయి. సో ముగించక ముందు లాస్ట్ మాటలు చెప్తున్నాడు. మనం ఎవరినైనా బస్ ఎక్కించే ముందు, ట్రైన్ ఎక్కించే ముందు, ఫ్లైట్ ఎక్కించే ముందు జాగ్రత్త, గోల్డ్ ఉంది బ్యాగ్లో, అక్కడ ఇక్కడ విడిచిపెట్టుకు, మెలకుగా ఉండు అని మన కుటుంబ సభ్యులకు మనం హెచ్చరికలు చేస్తాం. ఫైనల్ ఎగ్జార్టేషన్, ఇంగ్లీష్లో ఎగ్జార్టేషన్ అంటే వాళ్లకు మెలకువలు చెప్పడం, హెచ్చరికలు ఇవ్వడం. సో పౌలు కూడా అలాంటి పనే చేస్తున్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, నేను గత 16 అధ్యాయాల్లో ఏమైతే హెచ్చరికలు చేశానో వాటిని పాటించటంలో మీరు మెలకుగా ఉండండి. చూడండి ఏమన్నాడు, 5 విషయాలు చెప్పాడు. 5 బ్యూటిఫుల్ వార్నింగ్స్. 1, మెలకుగా ఉండండి, బీ వాచ్ఫుల్. 2వది, విశ్వాసములో స్టాండ్ ఫర్మ్, నిలకడగా ఉండండి అని చెప్పాడు. 3వది, పౌరుషము గలవారు. ఇంగ్లీష్లో ఈ పదం ఎక్కడా నాకు కనిపించలేదు, అసలు ఇంగ్లీష్ బైబిల్లో లేనే లేదు ఆ పదం. మనం ధన్యులం, అన్ని భాషల్లో తెలుగు భాష లెస్ అంటారు. సో సమ్ థింగ్స్ ఆర్ బ్యూటిఫుల్ ఇన్ తెలుగు లాంగ్వేజ్. పౌరుషము గలవారై ఉండండి అని తెలుగులో రాయబడి ఉంది. 4వది, బలవంతులై ఉండండి. బాగా తినండి అని కాదు, శరీర బలం గురించి కాదు, పాపమును శోధనను జయించే శక్తి కలిగి ఉండండి. ఒక ప్రశ్న వేస్తాను, సమాధానం చెప్పండి మీరు. క్రైస్తవ జీవితం ఈజీగా సాగిపోయేదా లేక ప్రమాదపు అంచుల్లో ఉన్నదా? ఎందుకంటే సాతాను నిద్రపోడు, వాడు 24 hours ఆన్ డ్యూటీ. ఎందుకు? ఎవరు బలహీనులు ఉంటారా వాళ్ళని మృంగివేద్దామా అని చూస్తాడు. మీరు చిరుత పులిని చూసారా? అది ఆ పొదల చాటున నక్కి ఉంటుంది, దాగి ఉంటుంది. పెద్ద గుంపు దుప్పి, ఈ చిన్ని జంతువుల గుంపు వెళుతుంది అనుకోండి, అది ఏ జంతువును టార్గెట్ చేస్తుందంటే బలహీనంగా ఉండి, బద్ధకంగా ఉండి, కుంటుతూ వెనక ఒంటరిగా ఏవేవో సాకులు చెప్తూ, నా వల్ల అవ్వదు, నేను పరిగెత్తలేను, వాళ్ళు నన్ను ప్రేమించట్లేదు, నాతో ఎవరు ఫ్రెండ్షిప్ చేయట్లేదు, అయినా నాకు ఏ గిఫ్ట్స్ దేవుడు ఇయ్యలేదు అని ఏవో సాకులు చెప్పి వెనక ఉండి, గుంపులో ఉండకుండా వెనక ఉండి, ఒంటరిగా ఉండి, దిగులుగా ఉండి, అలాంటి జంతువును టార్గెట్ చేస్తుంది. దాని మీద పడి దాన్ని చంపుకొని తింది. కానీ గుంపు జోలికి వెళ్ళదు చిరుతపులి. సో సాతాను యాక్టివ్గా ఉన్న వాళ్ళని ఏం చేయడు, ఐడిల్గా ఉండే వాళ్ళని పట్టుకుంటాడు, ఒంటరిగా ఉన్న వాళ్ళని టార్గెట్ చేస్తాడు, సాకులు చెప్పేవారిని టార్గెట్ చేస్తాడు. సో సాతాను మనకంటే బలవంతుడు, మనకంటే తెలివైనవాడు,
మనం నిద్రపోతాం కానీ వాడు నిద్రపోడు. మనల్ని ఏ విధంగానైనా హతమార్చాలని, దేవుని భక్తిలోంచి దూరం చేయాలని వాడు నిత్యము పని కలిగి ఉంటాడు. ఎవరిని మృంగుదుమా అని పేతురు పత్రిక 5:8 ఉంది కదా, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదామా అని తిరుగులాడుచున్నాడు. బీ వాచ్ఫుల్. తాను నిలుచుచున్నానని చెప్పువాడు పడిపోకుండా ఉండునట్లు చూసుకో. క్రైస్తవ జీవితము బాప్తీసం తీసుకున్నాక ఇంక అయిపోయింది అని అనేది కాదు. ఈరోజు వరకు బాగున్నాం, రేపు పడిపోవచ్చు. ఒక ఆమె నాతో అన్నది, చాలా నీరసంగా ఉందండి, చాలా ఒళ్ళంతా తిమ్మిరిగా ఉందండి, అసలు లేవలేనంత బలహీనత, ఏంటోనండి అర్థం కావడం లేదు అంది. నేను అన్నాను, డయాబెటీస్ చూపించుకున్నారా అన్నాను. అవే నేను 3 నెలలకు ఒకసారి చూపించుకుంటానండి. లేదండి. ఆహా, నిన్నటి వరకు లేకపోవచ్చు, రాత్రే వచ్చి ఉండొచ్చు. నువ్వు చెప్పే లక్షణాలన్నీ షుగర్ వ్యాధి లక్షణాలు, ఒకరోజు చూపించుకో రేపే వెళ్ళి అని అన్నాను. ఆమె అన్నది వారం తర్వాత వచ్చి 550 ఉందట, 100 ఉండాల్సింది అనేది. మరి గతంలో ఎవరు చూశారు? సో బీ వాచ్ఫుల్. నువ్వెవరవో, ఏం చేస్తున్నావో, నీ వల్ల దేవునికి మహిమ వస్తుందో లేక అవమానం తెస్తున్నావో నీకు తెలియకుండానే ఏదైనా మత్తులో ఉన్నావేమో, దేవునికి దూరం అయిపోయావేమో. ఏమన్నాడు? జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడివే. ఐఎమ్ డూయింగ్ ఆల్ రైట్ అని అనుకున్నావు కానీ నీ ఆత్మీయ స్థితి ఎప్పుడో పతనమైపోయి ఉంది. గమనించుకోలేదా? ప్రార్థనలు చేస్తున్నావు, ఆరాధన చేస్తున్నావు, ప్రభు బలలో పాలు పొందుతున్నావు, కానీ ఎప్పుడో చచ్చిపోయావు. ఆత్మీయంగా దేవునికి దూరం అయిపోయావు. బానే ఉన్నాను అనుకుంటున్నావు. చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచు అని చెప్పాడు. సో క్రైస్తవ జీవితం, బాప్తీసం తీసేసుకున్నాను, చర్చ్ మెంబర్షిప్ తీసేసుకున్నాను. సో నేను బాగానే ఉన్నాను, మరి అంత దుర్మార్గమైన పనులు ఏం చేయట్లేదు. తాగుడు, వ్యభిచారాలు, కూనీలు, లూటీలు, ఇలా వీటిని నేను చేయట్లేదు కనుక నేను నీతిమంతుడినే, నీతిమంతురాలే అని సర్దిపుచ్చుకోవద్దు. నీకు తెలియకుండానే నీలో ఏదన్నా ప్రవేశించిందేమో. లూసిఫర్ గాడు అతిశయం వచ్చిందేమో, నిర్లక్ష్యం వచ్చిందేమో. ఒకవేళ లెక్కలేనితనం అనేది నీలో మెల్లగా ప్రారంభమయ్యి ఏముందిలే అనే చులకనగా నీవు తీసుకుంటావేమో. నేను చెప్పినట్లు పాపం ఎప్పుడు సడన్గా మనల్ని ప్రభావం చూపదు, స్లోగా ప్రారంభమవుతుంది. అది తీసివేయలేనంత గొప్ప వృక్షంగా మన జీవితం పోతుంది. దాన్ని తొలగించడం చాలా కష్టం. సరే, 5 విషయాలు. మెలకువగా ఉండండి, విశ్వాసమందు నిలకడగా ఉండండి, పౌరుషము గలవారై ఉండండి, బలవంతులై ఉండండి. 14వ వచనంలో ప్రేమతో అన్ని కార్యాలు చేయండి. ఎవరైనా చనిపోయే ముందు లాస్ట్ పదాలు మాట్లాడుతున్నారు అనుకోండి, అంటే డబ్బు ఎక్కడ పెట్టామో చెప్తున్నారు అనుకోండి, ఎవరెవరికి అప్పులు ఇచ్చానో చెప్తున్నారు అనుకోండి, పిల్లలు చాలా జాగ్రత్తగా చెప్పు చెప్పు, ఎక్కడ పెట్టావు, ఎవరికి ఇచ్చావు చెప్పు, ఎక్కడెక్కడ ఏం దాచావో చెప్పు. సో అవి వద్దు, కానీ పౌలు లాస్ట్లో ఇచ్చే వార్నింగ్స్ మనం తీసుకుందాం. నిజంగా బైబిల్ చదువుదాం, అక్కడ ఆగిపోదాం. ప్రతి పదములో దేవుడు ఆయన ఆత్మ ద్వారా పౌలు భక్తుని ద్వారా ఏమి రాయించాడో దాన్ని మనం చూద్దాం. హెచ్చరికలు చాలా మంచివి, మరలా మరలా గుర్తు చేస్తున్నాడు, జాగ్రత్త చెప్తున్నాడు. కొరింథీ విశ్వాసులు కొంచెం మతిమరుపు విశ్వాసులు, మతిమరుపు కాదు కానీ లెక్కలేని తనం వాళ్ళల్లో ఉంది. అందుకనే పదే పదే గుర్తు చేయాల్సి వస్తుంది. నిరంతరము ఎవరొకరు మనల్ని మెలకువ చేయకపోతే మనం పడిపోయే ప్రమాదం. దేవుని సన్నిధికి ఎందుకు రావాలి, వాక్యాన్ని తరచూ ఎందుకు వినాలి? మా అబ్బాయి చిన్నప్పుడు అడిగాడు ప్రశ్న, డాడీ వీళ్ళందరూ దేవుని నమ్ముకున్నారు కదా, ఇంకెందుకు వస్తారు, నమ్మేసుకున్నారు కదా, అయిపోయింది కదా, మళ్ళీ ఎందుకు ప్రతి వారం రావాలి?
అప్పుడు అన్నాను, బిడ్డ పుట్టింది కదా అని వదిలేస్తే చీమలు పట్టేసి తినేస్తాయి, ఎలుకలు తినేస్తాయి. కానీ పుట్టిన బిడ్డను తల్లి ఎంతో జాగ్రత్తగా పెంచాలి, అప్పుడే బిడ్డ ఎదుగుతాడు. రోజు బ్రష్ చేస్తాం, స్నానం చేస్తాం, ఇల్లు ఊడ్చుకుంటాం. అలాగే ఆత్మీయ జీవితాన్ని కూడా రోజు మనం క్లీన్ చేసుకోవాలి. దేవునికి ఇష్టం కానిది ఏదైనా మనలో మొలిచిందేమో అని దాన్ని మనం కడుక్కుంటూ ఉండాలి. ప్రభు రాకడ వచ్చే వరకు శోధనలతో మనము పోరాటము సలుపుతూనే ఉండాలి. సాతాను శోధనల వల్ల, శ్రమల వల్ల, మనము చేసే పాపం వల్ల మనం పడిపోతాం. 3 కారణాలు. ఒకటి సాతాను శోధన, రెండవది మనకు వచ్చే శ్రమలు, మూడవది మనం చేసే పాపాలు. ఈ 3 కారణాలు మనము భక్తిలో నుండి పడిపోవడానికి హేతువులు. అవే మనల్ని దూరం చేస్తాయి దేవుణ్ణి. డిబేట్లో ఒక డిస్కషన్ ఉంది, ఏమంటే రక్షణ స్థిరమైందా లేక తప్పిపోయేదా అని. రక్షణ స్థిరమైందే, ఎవరు దానిని మన నుండి తీసివేయలేరు. దేవుడు ముద్రించాడు, నా జనము, నా ప్రజలు, నా వంశము. అభిషేకించాడు రక్షింపబడినప్పుడే నా బిడ్డ అని. ఎవరు దాన్ని తీసివేయలేరు. ఎట్ ద సేమ్ టైం మనం మెలకుగా ఉండకపోతే దాన్ని పోగొట్టుకునే ప్రమాదం ఉన్నది. ఎందరూ తప్పిపోలేదు? మీకు తెలీదా? మీ బంధుమిత్రుల్లో బాప్తిసం తీసుకున్నారు, ప్రారంభ దినాల్లో చాలా ఉత్సాహంగా ఉన్నారు, కానుకలు ఇచ్చారు, సేవలో తోడ్పడ్డారు. కానీ ఇప్పుడు వాళ్ళు ఒక పాపములో పడిపోయే దేవునికి దూరం అయిపోయారు, భ్రష్టులైపోయారు. బైబిల్ చెప్తుంది అలాంటి వారిని నూతన పరచడం అసాధ్యమని. ప్రమాదవశాత్తు పాపములో పడేవారిని దేవుడు తప్పిస్తాడు, విమోచిస్తాడు. కానీ కావాలని పాపములో ఉంటూ సంతోషించే వారిని దేవుడు కూడా విడిపించడు. సో పడిపోయే ప్రమాదం ఉంది కనుక ఎలా ఉండాలి? మెలకుగా ఉండాలి. దొంగలు ఉన్నారు కనుక ఏం చేయాలి? తాళం గట్టిగా వేసుకోవాలి. కెనడా దేశంలో దొంగలు ఉండరట, అంటే ఒక కాలంలో, ఇప్పుడు వచ్చి ఉంటారు కనుక వాళ్ళు తాళాలు వేసుకోరట, తలుపులు తెరిచే ఉంటాయట, లాక్ చేయరట. ఏ కారు తాళాలు ఆ కారులోనే వదిలే వెళ్ళిపోతారట. మన దేశంలో కారు తాళాలు వదిలేస్తే కాసేపు కారు కనిపించదు. ఏదైనా వస్తువు మర్చిపోయారు అనుకోండి బస్సులో, ఇంకా మళ్ళీ వస్తే కనబడదు. అది తప్పిపోయే ప్రమాదం 100% ఉంది. పడిపోయే ప్రమాదం ఉంది. ఏ వయసు వారికైనా, ఎంతటి భక్తులమని చెప్పుకునే వారికైనా పడిపోయే ప్రమాదం తప్పక ఉంది. ముఖ్యంగా సేవకులకు ఎక్కువ ఉంది. డబ్బు విషయంలో, స్త్రీ విషయంలో, ఘనత విషయంలో, ఈ 3 ఏరియాస్లో దేవుని సేవ చేస్తున్నామని చెప్పుకునేవారు సులువుగా పడిపోతారు. వాళ్ళకి ఘనత కావాలి కనుక సైతాను వారిని ఎవరి ద్వారానో పొగడ్తలు ఇస్తాడు, అంతే వాళ్ళు పడిపోతారు అతిశయం వల్ల. ప్రజలతో సంబంధాలు ఉంటాయి, ఫోన్స్ వస్తాయి, మాట్లాడుతూ ఉంటారు గనుక పాపములో పడిపోయే ప్రమాదం. ఒక పాస్టర్ గారు ఎప్పుడు ఫోన్లోనే ఒక ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను అన్నాను, ఎవరితో బ్రదర్ మీరు మాట్లాడుతున్నారు అంతసేపు? ఆమెకు నేను లేకపోతే ఉండలేదట, అందుకనే ఆదరిస్తున్నాను. నువ్వే మరి ఆదరించేవాడు, ఇంకెవరు లేరు లోకంలో. నేను చెప్పాను కదా, స్లోగా ప్రారంభం అవుద్ది ఇల్లీగల్ రిలేషన్షిప్స్. వాటిని ప్రారంభంలోనే త్రుంచకపోతే అవి వేశ్య నోరు లోతైన గొయ్యి అట. ఆ ఊవిలోకి వెళ్ళిన యవనస్తుడు మళ్ళా బయటకు రాలేడు. కనుక ఏమో నేను పడిపోవచ్చు, ఈరోజు వరకు బాగున్నాను, రేపు నేను చిక్కుకొనొచ్చు, సాతాను నన్ను ఏ శోధనలో పడవేస్తాడో, నేను దేవుని ఏర్పాటులో నుంచి తప్పించబడతానేమో, వాని యొక్క నోట్లో చిక్కుకుంటానేమో.
నేను పతనమైపోతానేమో అని మనం మెలకుగా ఉంటే రక్షింపబడగలం. దొంగలు ఉన్నారేమో అని మనం మెలకుగా ఉండాలి. మన బ్యాగ్ మనం చూసుకుంటూ ఉండాలి. దొంగలను మార్చలేము, కానీ మనల్ని మనం భద్రపరచుకోగలం. చూసారా, లోకమంతా అవకాశాల కోసం చూసేవాళ్లే. చిన్న నవ్వుతో ప్రారంభమవుద్దు ఒక చెడ్డ సంబంధం. ఫోన్ నెంబర్లు ఎక్స్చేంజ్ చేసుకోవడంలో ప్రారంభమవుతుంది. బెదరో సిస్టర్ అన్నట్టు మొదలవుద్ది. ఆ తర్వాత ఊబిలోకి దిగిపోతుంది. ఏ వయసు వారైనా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, ఏమో పడిపోతానేమో, తప్పిపోతానేమో అని మెలకుగా ఉండాలి. అందరూ బస్సులో కూర్చున్నారు, ఒక అతను నిలబడి ఉన్నాడు, ఎందుకంటే సీట్స్ లేవు. అతను పెద్ద పోజుగా నిలబడి ఫోన్ ఇలాగ మెసేజ్లు చూసుకుంటున్నాడు. నేనెందుకు పట్టుకుంటాను, నేను చాలా బలవంతుడిని అనుకున్నాడు. దేన్ని పట్టుకోలేదు. ఎవరో సడన్గా వచ్చారని బ్రేక్ సడన్గా కొట్టాడు. ఈ ధైర్యవంతుడు బలవంతుడు దేక్కుంటూ ఇంజిన్కి వెళ్ళి కొట్టుకున్నాడు. ధోబ్బని అందరూ మానేవారు, ఇతనే దేక్కుంటూ వెళ్ళిపోయాడు. ఇవన్నీ కొట్టుకుపోయినాయి. సెల్ ఫోన్ పగిలిపోయింది. డ్రైవర్ అన్నాడు, ఏనాయనా పట్టుకోలేదా, మెలకుగా నీ ఉండలేదా? నేను చాలా బలవంతుడండి. నువ్వు ఎంత బలవంతుడు అయినా కావచ్చు, బ్రేక్ కొట్టగానే ముందుకు వచ్చేస్తావు నువ్వు. సో పడిపోయాక దెబ్బలు తిన్నాక అప్పుడు పట్టుకోవడం మంచిదా, పడిపోతానేమో అని భయంతో ముందే జాగ్రత్తగా ఉంటే మంచిదా? ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. రోగం వచ్చిన తర్వాత అప్పుడు వ్యాయామం చేయడం కాదు, అది రాకముందే నీవు కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలి. వచ్చాక చూద్దామలే అంటే అది పోదు, ఒకసారి వస్తే పోదు. ఎంత మెలకుగా ఉండాలో. ఒక పేషెంట్ వచ్చారు నా దగ్గరికి. ఏంటి కథ అంటే, జ్వరం లైట్గా వస్తుంది అంతే, ఏమీ తినబుద్ధి కావడం లేదు, వామిటింగ్స్ అవుతున్నాయి. నేను అన్నాను మలేరియా అనేమో. జ్వరం కాదండి, ఏదో 99, 100 అలా ఉంటుందంతే. అయినా మేము మస్కిటో నెట్ కట్టుకుంటామండి ఇంటి దగ్గర, పగలు దోమలు ఉండవు కదా అని అంటున్నారు. ఆ పేషెంట్ చచ్చిపోయే స్థితికి వచ్చింది. ప్రెగ్నెంట్ లేడీ. తీసుకెళ్ళి టెస్ట్ చేస్తే ఒకసారి టెస్ట్లో దొరకలేదు, రెండోసారి మరలా చూస్తే మలేరియా ఫీవర్ అని తేలింది. అప్పుడు అన్నాను, మలేరియా జ్వరం అది దోమకాటు వల్ల వస్తుంది. నేను మస్కిటో నెట్ కట్టుకుంటాం, కానీ దాని దోపలేదు. ఆ దోమ లోపలికి ప్రవేశించడానికి ఇంత రంధ్రం చాలు. నెట్ కట్టుకున్నారు కానీ చూసుకోలేదు దోమ లోపలికి వచ్చే రంధ్రం ఏదైనా ఉండిపోయిందా అని. ఆ చిన్ని రంధ్రమే కదా అనుకున్నది. ఆ రంధ్రంలోంచే ఒకటి చెప్పినట్టు దోమ అందరికీ, దోమలన్నీ మంచి దారి బలే పెట్టిర్లే అని రాత్రంతా పండగ చేసుకున్నాయి. మలేరియా దోమలని పగలే ఉంటాయి, తిరుగుతాయి. నీకు తెలియకుండానే నేను కుట్టేస్తుంది, నీకు తెలియదు స్పర్శ, ఎందుకంటే టీవీలో మైకంలో పడిపోయావు. ఇలా అనుకుంటున్నావు, కానీ అవి లోపల కుట్టుకుంటున్నాయి, ఆ పని లోపలికి వెళ్ళిపోతున్నాయి. నువ్వు చూసుకోవడం లేదు, కొట్టుకోవడం లేదు, మెళుకు తెచ్చుకోవడం లేదు. నువ్వు ఎప్పుడైతే కేర్ఫుల్గా ఉంటావో, మెలకుగా ఉంటావో, దొంగాడు నిన్ను దోచుకోలేడు, ఏ పురుగు నిన్ను కుట్టలేదు, నీవు నీ శరీరాన్ని కాపాడుకోగలుగుతావు. ఎంత జాగ్రత్తగా ఉండాలి అనారోగ్యాలు కలగకుండా, ఎంత మెలకుగా ఉండాలి పడిపోకుండా. ఒకతను వచ్చేది రాంగ్ రూట్లో, చూసేది రాంగ్ సైడ్, తనంతట తానే గుద్దేసి పడిపోయాడు. ఎందుకంటే కొంచెం ముందుకు వెళ్ళి తిప్పుకోవాల్సింది బద్ధకం అయ్యి ఇక్కడే కదా అని రాంగ్ రూట్లో వచ్చాడు. పోనీ రాంగ్ రూట్లో వచ్చినప్పుడు లైట్ వేసుకోవాలి కదా, నేను తప్పు చేస్తున్నాను, కొంచెం ఇక్కడే మా ఇల్లు ప్రక్కకి తిరిగిపోతాను, లైట్ వేసుకొని మెలకుగా ఉండాలి. ఆ మెలకువ లేదు, ప్రాణం పోగొట్టుకున్నాడు. యాక్సిడెంట్స్కు కారణం అవివేకం, అజాగ్రత్త, నిర్లక్ష్యం. సో ఇవన్నీ లోకంలో జరిగే నష్టాలు. మనం భక్తిలోంచి తప్పిపోకుండా మనం మెలకుగా ఉండాలి. దేవుని వాక్యం వినినప్పుడు చాలా భయం వేస్తుంది కదా మనకి. ఎలా అయిపోతామంటే మనం నిజంగా అలా భక్తిగా ఉండాలి, తిమోతిలా ఉండాలి, అమ్మో శోధనలకు గురి అవ్వకూడదు అని మనం ఎంత భక్తులు
ఆర్తులమైపోతామో వినినప్పుడు. కాస్త గుమ్మం దాటగానే ఆ పాపపు టోపీ మళ్ళా పెట్టేసుకుంటాం, మళ్ళీ మామూలే. ఈ భయం ఎప్పుడూ ఉండాలి. ఈ జాగ్రత్త అన్ని సమయాల్లో అన్ని విషయాల్లో ఉండాలి. అప్పుడే మనం తప్పించబడతాం. మనల్ని పాపములో పడవే మోసగాళ్ళు ఉన్నారు, మనం జాగ్రత్తగా ఉండాలి. పాస్టర్లే చాలా మంది మోసగాళ్ళు. ఏదో ఒకటి చెప్పి నిన్ను దోచుకుంటారు. వాళ్ళు నిన్ను కాదు ప్రేమించేది, నీ సొత్తును ప్రేమిస్తారు. సో మెలకుగా ఉండు. ఆ మాట వింటున్నాను, నేను పాడైపోతానేమో, చెడ్డ మాటలు నా చెవుల ద్వారా నా హృదయంలో నాటుకుంటున్నాను, ప్రభావం చూపిస్తాయేమో. పాస్టర్ తాగుతాడు, ఆయన ఏ వాక్యం చెప్తాడంటే, నీ నోటిలోకి వెళ్ళేది నిన్ను అపవిత్రపరచదు, నీ నోట్లోంచి బయటకు వచ్చేది నిన్ను అపవిత్రపరుస్తుంది. సో చూసావా పాస్టర్ గారు ఏం చెప్పాడు? కనుక తాగినా పర్లేదని ఆవిడతో భార్యతో పోట్లాట పెట్టుకొని మళ్ళీ తాగడం మొదలుపెట్టాడు. సరే, ఆ చేదు మాట చెడ్డ మాట వినడం వల్ల అతనుకున్న జెన్యూన్ విశ్వాసం పోయింది. ఇదిగో సినిమాలు చూసినా పర్వాలేదు, తప్పులేదు, మంచి తీసుకోవాలి, చెడు వదిలేయాలి అని అన్నాడు. ఎందుకంటే ఇతను చూస్తాడు కనుక. నీకు శుభ్రత అంటుకోదు, మురికే అంటుకుంటుంది. శుభ్రత అనేది మనకు కావాలంటే చాలా కృషి చేయాలి. మురికి అంటుకోవాలంటే కింద పడి దొరికితే చాలు, బోళ్ళంత మురికి ఒక రౌండ్ వేస్తే చాలు రోడ్డు మీద, ఆ డస్ట్ అంతా అంటుకుంటుంది. సో ఏం వింటున్నావో జాగ్రత్త, ఎవరితో స్నేహం చేస్తున్నావో జాగ్రత్త. నీ నోటికి, నీ కంటికి, నీ చెవికి నీవు ద్వారాలు పెట్టుకోపోతే ప్రజలు నిన్ను మోసం చేయగలరు. కనుక మెలకుగా ఉండాలి. మోసాన్ని, పాపాన్ని, శత్రువును జయించుటకు మనోబలం ఎంతో అవసరం. మనకి పోరాడడానికి బలం కావాలి, శోధన జయించడానికి కూడా మనకెంతో గట్టి విశ్వాసం కావాలి. శత్రువు సామాన్యుడు కాదు. వాని వలలో నుండి తప్పించబడడానికి మనకు చాలా గట్టి విశ్వాసం కావాలి. కనుక విశ్వాసంలో నిలకడగా ఉండు, పడిపోకుండా స్థిరంగా నిలబడు, కదిలిపోవద్దు అని చెప్తున్నాడు. ఈ రోజుల్లో రకరకాల బోధలు పుట్టుకొస్తున్నాయి. మానవ లక్షణం ఏంటంటే క్రొత్తది అనగానే అట్రాక్షన్. కనుక క్రొత్త బోధకుడని మనం పరుగులు తీయక, మరి దేవుని వాక్యానికి సరిపోతుందో లేదో మనం చూసుకోవాలి. పౌలు మనల్ని మంచి సైనికులుగా ఉండమని కోరుతున్నాడు. ఫుల్గా ఎక్విప్ అవ్వమంటున్నాడు, కవచాలు ధరించుకోమంటున్నాడు, క్రీస్తునందు బలవంతులై ఉండండి అంటున్నాడు. ఒక సైనికునికి ఏం అవసరమో అవన్నీ చెప్తున్నాడు. నిలకడగా ఉండాలి, రోషము కలిగి ఉండాలి, బలము కలిగి ఉండాలి, మెలకువగా ఉండాలి. ఎంతో అవసరం. దేవుని సన్నిధికి వచ్చేది ఇట్లాంటి బలం పొందడానికి. పౌలు ఒక మిలిటరీ కమాండర్లా ఉండి తన వెనుక ఉన్న సైన్యాన్ని హెచ్చరిస్తున్నాడు. ఒక ఆమెకు టీవీలో ఏదో చెప్తుంటే నేను ఫోన్ చేశాను. ఆమె స్టౌట్గా ఉంది, స్లిమ్నెస్ గురించి మాట్లాడుతుంది. ఆమె లావుగా ఉంది, ఎలా సన్నబడాలో దాని గురించి చెప్తుంది. నేను అన్నాను, ముందు ఆ ట్రీట్మెంట్ మీరు చేయించుకోండి అమ్మా, ఆ తర్వాత మాకు చెప్పుదురు అన్నాను. నిజమే. ఎవరండి మీరు? నేను ఇంక నీతో మాట్లాడేది లేదు, చాలు అని ఫోన్ కట్ చేశాను. పౌలు తాను మెలకువగా ఉంటూ ఇతరులకు మెలకువగా ఉండమని చెప్తున్నాడు. సో మన మాటలు ప్రభావం చూపాలంటే మనం ముందు మాదిరిగా ఉండాలి. మనం మాదిరిగా లేకుండా మన మాట ఎవరు వినరు, అది ప్రభావం చూపదు కూడా. పౌలు చక్కని మోడల్ లివింగ్ మ్యాన్. ఎఫెసీ పత్రిక చూడండి, 6వ అధ్యాయం 10 నుండి 18 వచనాలు. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు ఎలా ఉండండి? లోకమందు బలవంతులు కాదు. ఎవరిలో? దేవుని యందు. ఎవరు మనలో? దేవుని యందు బలవంతులు. శోధనకు చిక్కని వారు, ధనాపేక్షలో పడని వారు, ఉచ్చులో చిక్కుకొనకుండా తమను తాము కాపాడుకునే బలవంతులు ఎవరు మనలో? ఆలోచించండి. 11లో అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తి గలవారు అగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును. తంత్రములు అంటే మాయోపాయాలను తంత్రాలు అంటారు.
అంటే మనకు సహాయం చేస్తున్నట్టుగానే ఉంటుంది, కానీ మనల్ని మోసం చేస్తారు. మొన్న ఈ మధ్యలో ఒక న్యూస్ చూశాను. బ్యాంకులో ఒక ఆమెతో, అమ్మా కరెక్ట్గా ఉన్నాయి డబ్బులు అన్నాడట. అదేనండి లెక్క పెట్టుకుంటున్నాను అందట. అలా కాదు లెక్క, ఇలాగే నేను లెక్క పెడతాను అన్నాడట. అయ్య బాబోయ్, నా పని ఆయన చేస్తాడట, నాకు సరిగా లెక్క వేయడం రాదు ఈ కట్టలో ఉన్న డబ్బులు అని. సరే మీరు లెక్క పెట్టినని ఇచ్చిందట. అతనేమో 1 2 3 4 అనుకుని అక్కడ ఏంటి మేనేజర్ గారు పిలుస్తున్నట్టున్నారు చూడు నేను అని ఇలా వెళ్ళిపోయాడు డబ్బు పట్టుకొని. ఫింగర్ బ్యాచ్. పిచ్చోళ్ళని దొంగవాడు మోసం చేయగలడు, కానీ మెలకుగా ఉన్నవారిని వాడు మోసం. అపవాది తంత్రములు అంటే ఎలాగోలాగా మనలను బోల్తా కొట్టించడానికి వాడు ప్లాన్స్ వేస్తూ ఉంటాడు. వీళ్ళు ఏ విషయంలో వీక్, వీళ్ళను ఏం చేసి దేవుని ఉగ్రతకు వారిని గురి చేయాలి అని వాడు ఎప్పుడు ప్లాన్స్ వేస్తూనే ఉంటాడు. భక్తిలో నుండి ఎలా తప్పించాలి, వాక్యం వినకుండా ఎలా చేయాలి, పాపములో ఎలా పడవేయాలి అని వాడు ఎప్పుడు అదే పని గురించి మాస్టర్ ప్లాన్స్. వాని తంత్రములను ఎదిరించుటకు మనం శక్తి గలవారం అవునట్లు ఏం చేయాలి? దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోవాలి. మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతో మనము పోరాడుచున్నాము. అందుచేత మీరు ఆపదినమందు వానిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి అని చెప్పాడు. మెలకుగా ఉండాలి. 20వ వచనములో మనకు తెలుసు సర్వాంగ కవచములో ఎన్ని ఉంటాయో. 20వ వచనంలో ఏముంది చూడండి. దానిని గురించి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యముతో మాట్లాడుకు వాక్ సత్య అనుగ్రహించినట్లు నా నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. ఎలా ఉండండి? బీ అలర్ట్ అన్నాడు. మెలకుగా అంటే నిద్రపోకుండా ఉండమని కాదు, చురుకుగా ఉండండి, మోసములో పడిపోకుండా ఉండండి. ఆశీర్వాద బోధకులు ఇలాంటివి చెప్పరు. మీరు ఎప్పుడైనా విన్నారా? మా జాగ్రత్త పడిపోతారు అని చెప్తాడు వాడు. లేదు, దేవుడు నేను దీవించుగాక, దేవుడు నేను స్వస్థపరచుగాక, ఇప్పుడే నా అభిషేకము. ఏంటో వాగుతారు ఏంటో ఈ చెప్పరు. పడిపోతావేమో జాగ్రత్త అని ఎప్పుడైనా విన్నారా మీరు టీవీలో? అయ్యి ఉండవు. నువ్వు పడిపోవు, నువ్వు ప్రభువు నమ్ముకున్నావు, ఏం పాపం చేసినా పర్వాలేదు అన్నట్టుగా నువ్వు నమ్మేసుకున్నావు, నీతిమంతుడు అయిపోయావు, దేవుని బిడ్డ అయిపోయావు, ఆశీర్వాదం, దేవుని బిడ్డ, ఓ ప్రార్థనలకు జవాబు, ఓ ఎన్ని కురిపిస్తాడో. వాళ్ళు చెప్పే తప్పు ఏంటంటే వన్స్ సేవ్డ్ ఆల్వేస్ సేవ్డ్. అంటే నీవు రక్షణ పొందావు కనుక ఇక ధీమాగా ఉండు, నువ్వు పడిపోవు, ఆయన చూసుకుంటాడు. ఏం చూసుకునేది ఆయన? ఎవరి గురించి వాళ్ళు చూసుకోవాలి. రక్షణ స్థిరమైందే కానీ మనము మెలకుగా ఉండకపోతే పడిపోయే ప్రమాదం ఉంది. అంచె దినాల్లో ప్రజలు ఎలా అవుతారో పౌలు చెప్తున్నాడు చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1 నుండి 5. అంచె దినములలో అపాయకరమైన కాలంలో వచ్చునని ఆయా ఇయే 2 అంచె దినాలు. ఎలా అనగా మనం మనుషులు కాదు, మనమే స్వార్థ ప్రియులుగా అయిపోవచ్చు, ధనాపేక్షలుగా అయిపోవచ్చు, బింకములాడేవారుగా అయిపోవచ్చు, అహంకారులుగా అయిపోవచ్చు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారే ఉందరు. ఇటు వారికి విముఖుడవై ఉండుము. చాలా మందిని దోచుకున్నారట వీళ్ళు. కనుక మెలకుగా ఉండు అంటున్నాడు. జాగ్రత్త, మీరు అలా అయిపోతారేమో. మనం తప్పిపోకుండా ఉంటామా? తప్పిపోయే ప్రమాదం ఉందా లేదా? సాతానుకి మెయిన్ టార్గెట్ ఎవరంటే లీడర్స్. ఎందుకంటే ఆ పెద్ద బస్సును కంట్రోల్ చేయాలంటే డ్రైవర్ దగ్గర పెడితే చాలు. అడవిలోకి వెళ్ళని, హైవేలోంచి సైడ్కి వెళ్ళిపోని, నువ్వు చెప్పినట్టు వినకపోతే నేను కాల్ చేస్తానంటాడు. కనుక వాడికి ప్రాణభయం కనుక బస్సు ఎక్కడికో అడవిలోకి తీసుకెళ్తాడు. అక్కడ అందరినీ దోచుకొని వీళ్ళు పారిపో. నీ కుటుంబాన్ని పాడు చేయడానికి సాతాను నిన్ను వాడుకుంటాడు. ఆకాను తాను పాడవుతూ కుటుంబీకులందరినీ పాడు చేశాడు. సో సాతాను టార్గెట్స్ అన్ని లీడర్స్ మీద ఉంటుంది. ఆ లీడర్స్ ఎంతో మెలకుగా ఉండాలి. మత్తయి 24:44లో మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనక మీరు మెలకుగా. ఏమో ఎప్పుడు వస్తుందో ఆయన రాకడ, ఆయన పిలుపు.
ఆయనన్నా రావచ్చు, మనల్నన్నా రమ్మనొచ్చు. ఇవి రెండు ఎప్పుడు జరుగుతాయో తెలియదు, కానీ మనం రెడీగా ఉండాలి. దేవుని బిడ్డలు స్థిరంగా ఉండాలా లేకపోతే అస్థిరులుగా ఉండాలా? మొక్క ఒక చోట నాటబడినప్పుడు అది ఎప్పుడూ అక్కడే ఉంటుంది. 52:8 కీర్తనలో ఏముంది? దేవుని మందిరంలో ఒలీవ మొక్కల వలె మనం నాటబడి స్థిరంగా ఉండాలి. మీ జీవితం ఆదివారం ఒకలా, మిగతా రోజుల్లో మరొకలా ఉంటుందా, లేక ఎప్పుడూ ఒకలానే ఉంటుందా? పరీక్ష చేసుకోండి. మనం దేవుని బిడ్డలం గనుక తప్పిపోకుండా, పడిపోకుండా, తొలగిపోకుండా, వెనుకంజ వేయకుండా నిత్యము మనం మెలకుగా ఉండాలి. ఏమో పడిపోతానేమో అని మెలకుతో ఉండాలిగా. రాజకీయ నాయకుల వలె మనం పార్టీలు మారుస్తూ ఉండకూడదు. గలతీ 5:1 క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేశాడు గనుక మీరు స్థిరంగా నిలవండి, మరలా దాస్యమను కాడి క్రిందకు చిక్కుకోవద్దు. దేవుడు ఎంతో గొప్ప కార్యం చేసి మనల్ని పాపం అనే ఊబిలో నుండి, దాస్యము నుండి బయటకు తెచ్చాడు. మరలా మీరు దానిలో చిక్కుకోవద్దు. పిల్లకాకి ఏం తెలుసు, ఉండేలు దెబ్బ అని ఒక సామెత ఉంది. మీరు విన్నారు ఎప్పుడైనా? అంటే పెద్ద కాకి మన భాష వచ్చు, మనం ఏమనుకుంటున్నామో దానికి తెలిసిపోతుంది, కానీ పిల్ల కాకి తెలీదు. కేటర్ బాల్ ఉంటుంది, కట్టుకుని లాగే ఇసురుతారు రాయి. పెద్ద కాకి తెలిసిపోయి అమ్మలు మనల్ని కొట్టడానికి రాయి విసురుతున్నారు అనుకున్నది జంప్ అయిపోద్ది, ఎగిరిపోద్ది. కానీ పిల్ల కాకి తెలియక క్యా క్యా అని అక్కడే ఉంటుంది, కొడితే వెంటనే దెబ్బకు పడిపోద్ది. మనము వయసు వచ్చిన మనుషులు, ముఖ్యంగా మెన్, ఆడవాళ్ళని మోసం చేయడం చాలా తేలిక, కానీ మగవాళ్ళని మోసం చేయడం చాలా కష్టం. అందుకనే దొంగలు వాళ్ళు లేనప్పుడు ఆడవాళ్ళ దగ్గరకు వస్తారు. మీ బంగారం ఇస్తే పొదుగు పెడతాం, ఇస్తారా అంటారు. అయ్యి బాబు మెరిసిపోద్దా, తీసుకొని ఇచ్చేస్తుంది. వాడు అంటాడు బియ్యంలో కప్పి పెట్టి, నేను మంత్రం చదువుతాను, నువ్వు కళ్ళు మూసుకో, ఒక 5 నిమిషాలు కళ్ళు తెరవక అంటాడు. ఇదేమో హే 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 అనుకుంటుంది. కళ్ళు తెరవగానే ఆడ ఎవడున్నారు అక్కడ. ఆదాము ఉన్నప్పుడు రాలేదు సర్పము, హవ్వ ఒంటరిగా ఉన్నప్పుడు ఆమెను శోధించారు. సో బలహీనులు ఇంకా మెలకుగా ఉండాలి, తప్పిపోతామేమో అని. ఎదిగిన వ్యక్తుల్లా ఉండాలి. ఇంగ్లీష్లో ఆ మాట ఉంది, బీ లైక్ మెన్ అని రాస్తుంది ఇంగ్లీష్లో. అంటే ఎదిగిన మగవాళ్ళ వలె ఉండండి అంటున్నాడు. ఎదిగిన మగవాళ్ళని మోసం చేయడం చాలా కష్టం. పిల్లలు మోసపోతారు, యవనస్తుల్ని మోసం చేయడం ఈజీ, స్త్రీలను మోసం చేయడం ఈజీ. కానీ మీరు ఎదిగిన మగవాళ్ళ వలె ఉండండి అని చెప్తున్నాడు. మనం తన్మయం చెందకూడదు. తన్మయం అంటే కొత్త వ్యక్తులతో మాట్లాడగానే వాళ్ళు ఎంత తన్మయం అయిపోతారు. బాబాయ్ 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 ఏంటి బాబాయ్, కొత్త అనగానే వాళ్ళకి ఎంత తన్మయం. మేము అరకు వ్యాలీకి వెళ్తుంటాం నెలకొకసారి సేవకు, పరిచర్యకు. అక్కడ సంఘాలు ఉన్నాయి. మొట్టమొదటిసారి నేను వెళ్ళినప్పుడు కిటికీలో నుండి ఇటువైపు అటువైపు వావ్ భలే ఉంది భలే ఉందని ఎక్సైట్ అయిపోయాను. ఆనందపడిపోయి కేకలేసి, చూడు ఎంత పెద్ద లోయో, చూడు ఎంత పెద్ద కొండో, అమ్మమ్మో ఎలా ఉందో చూడు, ఇదిగో హెయిర్ పిన్ బెండ్, ఇలా తిరిగి మళ్ళీ అని అలా ఎక్కుతుంది బస్సు. సెకండ్ టైము ఇలా ఇలా చూశాను అంతే. థర్డ్ టైం నిద్రపోయాను. ఇంతే కదా అనిపించేది. కానీ కొత్తగా ఆ ప్రాంతానికి వెళ్ళిన వాళ్ళు ఎంత ఎక్సైట్ అయిపోతారో. ఇంకా కొత్తనే నీకు లోకం. సెల్ ఫోన్తో ఆటలు, వాట్సాప్ మెసేజ్లు. ఒక పాస్టర్ గారు అన్నారు, ఎందుకయ్యా గుడ్ మార్నింగ్ గుడ్ నైట్, బుద్ధి లేని మాటలు ఇవన్నీ, ఏదైనా విషయం ఉంటే చెప్పు, దాని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు గుడ్ మార్నింగ్ చెప్పావు, ఏంటి దానివల్ల ఉపయోగం అని చీవాట్లు వేసాడు. ఉపయోగకరమైనది ఏదైనా ఉంటే సమయాన్ని కేటాయించి చదువుదాం. ఉపయోగం లేనిది అబద్ధం అంతా ఎందుకు పంపిస్తావు? ఎందుకు పిల్ల కాకిలా ఉంటావు? ఎందుకు లోకములో ఉన్న చిన్ని చిన్ని విషయాలు చూచి తుచ్చమైన వాటి గురించి ఎందుకు ఆనందపడిపోయి, విమర్శ అయిపోయి, తబ్బిబ్బులైపోయి నీ సమయాన్ని, నీ డబ్బును వృధా చేసుకుంటావు? బీ లైక్ మెన్. ఎదుగు, సులువుగా మోసపోకు అని చెప్తున్నాడు. పిల్లలు, యవనస్తులు అస్థిరులు, చంచల మనస్కులు, వారు వెంటనే మారిపోతారు. మనం అలా ఉండొద్దు. యోహాను పత్రిక 5:4 దేవుని మూలముగా పుట్టిన వారు లోకాన్ని జయిస్తారు, లోకాన్ని జయించుటకు కావలసింది విశ్వాసమే. మనం చదువుకున్న భాగంలో చూసాం కదా, విశ్వాస విషయంలో మీరు నిలకడగా ఉండండి.
అని చెప్పాడు. ఫిలిప్పి 1:27లో పౌలు అంటున్నాడు, నేను వచ్చినా రాకపోయినా, చూచినా చూడకపోయినా, మీరు ఏ విషయంలో ఎదిరించే వారికి బెదరద్దు, అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచి ఉండండి, అప్పుడే మీరు రక్షింపబడతారు. 4:1లో ప్రభునందు స్థిరులై ఉండండి అని చెప్పాడు. ఏక మనస్సు కలిగి నిలవండి అని చెప్పాడు. తెస్సలోనికయ మొదటి పత్రిక 5:6-9 వరకు చూస్తే, ఇతరుల వలె మీరు నిద్రపోవద్దు, మెలకువగా ఉండండి. నిద్రపోవు వారు రాత్రి వేళ నిద్రపోతారు, మత్తుగా ఉండేవారు రాత్రి వేళ మత్తుగా ఉంటారు. 8వ వచనంలో, మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులై ఉండదు, కొన్ని కవచాలు ధరించాలి. చూడండి, విశ్వాసము, ప్రేమ, రక్షణ, నిరీక్షణ, ఈ కవచాలు మీరు ధరించండి. 9వ వచనంలో, రక్షణ పొందండి గాని ఉగ్రత పాలవద్దు. దేవుని ఉగ్రతకు పాత్రులు అవ్వడానికి దేవుడు మనల్ని రక్షించుకోలేదు, రక్షణ పొందుటకే. రక్షణ అంటే అంతిమ రక్షణ. రక్షణలో 3 భాగాలు. పాప శిక్ష నుండి ఒకరోజు మనం రక్షింపబడ్డాం, పాప శక్తి నుండి, ఊబి నుండి దినదినము రక్షింపబడుతున్నాం, ఒకరోజు పాప మనుగడ నుండి రక్షింపబడతాం. సో ఆ 3వ రక్షణ కోసం మనల్ని మనం కాపాడుకోవాలి. మనం చూస్తుండగానే ఎందరో తప్పిపోయారు, భ్రష్టులైపోయారు, వెనుకంజ వేశారు, దేవుని ఏర్పాట్లోంచి తొలగిపోయారు, వాళ్ళంతట వాళ్ళే వెళ్ళిపోయారు. అలాంటి భ్రష్టత్వము మీలో కలగకుండా చూసుకోండి. ప్రకటన 3 మొదటి భాగంలో, నీ క్రియలు నేను ఎరుగుదును, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ మృతుడవే, నీ క్రియలు నా ఎదుట సంపూర్ణమైనవిగా లేవు, గనుక జాగరూకుడవై ఉండి చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచు. 3వ వచనంలో, నీవు ఎలాగూ ఉపదేశాన్ని పొందావో, ఎలా విన్నావో వాటిని జ్ఞాపకం చేసుకుంటూ దానిని గైకొనుచు మారు మనసు పొందు. నీవు జాగరూకుడవై ఉండకపోతే నేను దొంగవలే వస్తాను. దొంగ చెప్పి వస్తాడు, చెప్పకుండా వస్తాడా? హలో, ఈవేళ మీ ఇల్లు దోచుకోవడానికి వస్తున్నాను అంటాడా? ఒకవేళ అలా అంటే మనం రాణిస్తామా? పగడ్బందీగా మెళకుగా ఉంటాం, రాకుండా చూసుకుంటాం. అయితే ప్రభు దొంగ కాదు, కానీ దొంగ ఎలా చెప్పకుండా అకస్మాత్తుగా వస్తాడు, మనము నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు వస్తాడు, ఈవేళ రాడులే అనుకున్నప్పుడే వస్తాడు. అలాగా మనము తప్పిపోయినప్పుడు ఆయన వచ్చేస్తే మనం విడిచిపెట్టబడతాం. గనక బుద్ధిగల కన్యకల వలె మీ దీపము ఆరిపోకుండా చూసుకోండి. బిగినింగ్ బాగానే ఉంది, కానీ అంతము మాత్రం సరిలేదు. బిగినింగ్లో అందరికీ సంతోషమే, కానీ వారు అస్తమించే సూర్యుడి వలె ఉంటారు, కానీ ఉదయించే సూర్యుడి వలె ఉండరు. నీరసం వస్తుందేమో విని విని విని, ఏం వెళ్తాంలే, ఏం వింటాంలే, అదే పాస్టర్ గారు, అదే బోధ, అవే మొట్టుకాయలు, అవే హెచ్చరికలు. కొంచెం నలతగా ఉంది, కొంచెం తలపోటుగా అనిపిస్తుంది, నిద్ర వస్తుంది, ఈ వేళకి వద్దులే అంటే ఆ వేడి టీ ఏమైపోతుంది, లేట్ చేస్తే ఏమవుద్ది ఏమో, అలాంటి ప్రమాదం ఉన్నది. అప్పటి వరకు బాగుండి సడన్గా ఆయన రాకడ వచ్చే టైంలో మనం ఆ వేడిని కోల్పోయామనుకో, ఇక బుద్ధి లేని కన్యకులు ఎలా విడిచిపెట్టబడ్డారో మనం కూడా, అంటే గత కాలంలో చూపించిన విశ్వాసము, ఇచ్చిన కానుకలు, చేసిన సేవ అంతా వేస్ట్ అయిపోతుంది అనమాట. కనుక మనం రోజులు గడిచే కొలది దేవునికి సమీపంగా రావాలా, లేకపోతే అక్కడే ఉండిపోవాలా? వెనుకంజ వేయాలా, ముందుకు రావాలా? జాగరూకుడవై ఉండు. జాగరూకుడు అంటే, జాగారం అంటే మెళుకుగొండి ఇలా చూడడం. జాగరూకుడు. చాలా సామాన్లు ఉన్నాయి. భర్త అన్నాడు, నేను 1 గంట పడుకుంటా, నువ్వు మెళుకుగొండి చూసుకోవే అన్నాడు. సో ఆమె కూర్చొని ఇలా చూస్తుంది, దొంగలు వస్తున్నారు. స్టేషన్లో పడుకున్నారు వాళ్ళు, చాలా విలువైన వాళ్ళు దొంగోళ్ళ పనులు చేసుకుంటారు, వాళ్ళ పనులు వాళ్ళు బిజీగా ఉంటారు. ఎవరు మత్తుగా ఉన్నారు, ఎవరు తింగర్ బ్యాచ్, మెలకుగా ఉండి
సాతాను మనలను శోధించకుండా మనల్ని మనం కప్పుకోవాలి. పడిపోతానేమో, శోధనలో ఇరుక్కుంటానేమో, ఎవడన్నా నన్ను వెంబడిస్తాడేమో. చూపిస్తే చూస్తారు కానీ కప్పుకుంటే ఎవరు చూస్తారు? ఎవరు దారిని వాళ్ళు పోతారు. లోకం, పాపం, అసభ్యత. కానీ దేవుణ్ణి నమ్మిన మనం మెలకుగా ఉండుట అంటే నన్ను ఎవరైనా గమనిస్తున్నారేమో, నన్ను ఎవరైనా వెంబడిస్తున్నారేమో, లోకము ఫ్యాషన్స్ నాలోకి వస్తున్నాయేమో, నేను భ్రష్టుడిని అయిపోతానేమో, నా వల్ల ఇతరులు శోధింపబడుతున్నారేమో. అమ్మో, నేను మెలకుగా ఉంటాను, జ్ఞానంగా ఉంటాను, అపవాదికి చోటియ్యను అని మనల్ని మనం కాపాడుకుంటే దేవుడు సహాయం చేస్తాడు. కానీ నువ్వే వదిలేస్తే సాతానుకు, లోకానికి శోధన. ప్రకటన 16:15 ప్రభువు దొంగవలే వస్తున్నాడు. దిగంబరిగా సంచరిస్తే జనులు తన దిశములను చూతురేమో అని ఎలా ఉండాలట? మెలకువగా ఉండి తన వస్త్రమును కాపాడుకొనువాడు. హలో చదవండి, తన వస్త్రమును కాపాడుకొనువాడు ధన్యుడు, ధన్యుడు. నోవహు బాగా తాగేశాడు, తన మీద వస్త్రాలు లేనట్టు కూడా తనకి తెలియదు. కుమారులు చూచి చిచి మా ఫాదర్ నేకెడ్, ఈ ముసలివాడు బట్టలు లేకుండా తాగేసి పడిపోయాడు అని ఆ పిల్లలు సిగ్గు తీశారు. లేచాకన్నాడు, రే నేను తాగేసి బట్టలు లేకుండా పడిపోంటే ఎవడరా నన్ను చూసింది, అది తప్పు, నీలో పెట్టుకుని వాడిని శపిస్తావు ఎందుకు? మత్తుగా తాగావు గనక నీవు మెలకు లేకుండా పడిపోయావు, అవమానం తెచ్చుకున్నావు. నోవాహు గురించి భూమి మీద తరమందరి వారిలో నీతిమంతుడుగా నీవు నాకు కనబడ్డావని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఎంతో అద్భుతం చేసి ఓడలో అతన్ని కాపాడి బ్రతికించి ఒక్కనే ఉంచాడు. అందరూ చనిపోగా కృతజ్ఞత లేనివాడుగా తాగి పడిపోయాడు, దిగంబరి అయిపోయాడు. నీ వస్త్రాన్ని నీవు కాపాడుకోవాలి, నీ భక్తిని నీవు కాపాడుకోవాలి, నీ నీతిని నీవు కాపాడుకోవాలి, నీ సాక్ష్యాన్ని నీవు కాపాడుకోవాలి. ఎప్పుడు పతనమైపోతామో తెలీదు. ఎంత చక్కని మాట ప్రకటన 16:15. ఇక లాస్ట్లో ప్రేమ కలిగి ఉండండి. అన్నిటికంటే ముఖ్యము ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండండి. ఏ విషయాల్లో మెలకువగా ఉండాలో చెప్తున్నాడు. హృదయ తలంపుల విషయంలో, క్రియల విషయంలో, మాటల విషయంలో, పరిచయాల విషయంలో, వస్త్రాధారణ విషయంలో, సాతాను విషయంలో, శోధనల విషయంలో మనల్ని మనం కాపాడుకొని బుద్ధిగల కన్యకల వలె ఉండాలి. ఆ దీపాన్ని ఆర్పుకోకూడదు. మనం గాలి వేసిన ప్లేస్లో దీపం పెట్టామనుకోండి, చిమ్నీ లేకుండా, ఏమవుద్ది? గాలికి ఆరిపోయాక చీకట్లో ఉండడం మంచిదా, ముందే పెట్రోల్ పోయించుకోవడం మంచిదా? వాళ్ళెవరో బండి నెట్టుకెళ్తున్నారు, ఆయన భార్య కూడా, ఏమయ్యా బుద్ధి లేదా, పెట్రోల్ ముందే పోయించుకోవాలని జ్ఞానం లేదా, నన్ను నడిపిస్తున్నావు వర్షంలో ఇప్పుడు అన్నది. ఉందేమో అనుకున్నాను అన్నాడు తెంగర్ బ్యాచీడు. ఉందేమో అనుకోవడం ఏంటి? బండి ఎక్కినప్పుడు ఎంత ఆయిల్ ఉంది, నేను వెళ్ళడానికి సరిపోతలేదు చూసే, మధ్యలో ఎవరిని బాధ పెట్టకూడదు. మెలకుగా ఉండడం అంటే అదే. మెలకుగా ఉండకపోతే మనం సాతానుకు చిక్కుతాం. కనుక ప్రభువే మనకు మాదిరి, ఆయన వాగ్దానాలే మనకు బలము. క్రైస్తవ జీవితము ప్రమాదపు అంచుల్లో ఉంది కనుక మనం నిత్యము మెలకువగా ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకుందాం. వందనాలు. నేను సత్యసాక్షిని. మీ హృదయంలో దైవ చింతన ఉందా? సత్యం కొరకు ఆకలి దప్పులు కలిగి ఉన్నారా? దేవుడు మనలో ఆకలిని, దాహాన్ని ఉంచినట్లు ఆయన తెలుసుకోవాలనే దాహాన్ని కూడా ప్రతి ఒక్కరిలో ఉంచాడు. అయితే సరైన మార్గదర్శకులు లేక దేవుణ్ణి, ఆయన రక్షణ సంకల్పాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాము. అసలు దేవుడు ఎవరు? యేసుక్రీస్తు ఎవరు? పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? ప్రార్థన ఎలా చేయాలి? ఎవరిని స్తుతించాలి? బైబిల్ ఏం చెబుతుంది? ప్రభు ఏం చెప్పాడు? అపోస్తలులు ఎట్టి పునాది వేశారు? ఆది సంఘం ఉండినట్లు నేటి సంఘాలు ఎందుకు లేవు? మొదలగు వాక్య సత్యాలు సత్యసాక్షి కార్యక్రమంలో మీరు చూస్తారు. ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 7:30 గంటల వరకు ఇప్పుడు మన నిరీక్షణ ఛానల్లో మీరు చూడగలరు. వాక్యోపదేశకులు పాస్టర్ బాబ్లు గండి. దేవుడు మిమ్మును సత్యమైన మార్గంలో నడిపించునుగాక.
మా చిరునామా డాక్టర్ బాబులు గండి, చైర్మన్, బేతేల్ అసెంబ్లీ, నల్లజర్ల. పిన్ కోడ్ 534112, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్స్ 0881277442. మరొక ఫోన్ నెంబర్ 277333. మా సెల్ నెంబర్ 9440111250. మరొక సెల్ నెంబర్ 9000000803. మా ఈమెయిల్ ఐడి satyasakshi.tv@gmail.com. మా వెబ్సైట్ www.betelassembly.net.